వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ స్టిచ్చింగ్ మిషన్కి ఏ ఏ పాదాలు యూజ్ అవుతాయి అండ్ ఏ ఏ మిషన్కి యూజ్ అవుతాయి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేస్తే మీకు అర్థమవుదు. సో వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాతే కింద కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. సో వీడియోని లైక్ చేయండి. నేను చూపిస్తున్న ఈ 3 పదాలు ఏ ఏ మిషన్‌కి సెట్ అవుతాయి అని చూపిస్తున్నాను అండ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కామెంట్ బాక్స్‌లో వాళ్ళ మిషన్ నేమ్స్‌ని కింద కామెంట్ చేస్తున్నారు. మిషన్ నేమ్స్‌తో పని లేదు. నేను చూపించిన విధంగా మీ మిషను ఏ కంపెనీ మిషన్ అయినా సరే ఒకసారి చెక్ చేసుకోండి. ముందుగా ఒక టేప్ తీసుకోండి. నేను చూపించిన విధంగా మీ మిషన్‌ని మెజర్‌మెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. 2.5 ఉండాలి. నేను ప్లేట్‌కి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు 2.5 ఉందో లేదో చెక్ చేసుకోండి. అంటే 2.5 ఉండాలి. తర్వాత మిషన్‌కున్న ఈ పాదాన్ని ఇలాగా సెపరేట్ చేసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ప్లేట్‌ని ఈ విధంగా మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత మళ్ళా టేప్‌తో నేను చూపించిన విధంగా మీ మిషన్‌ని చెక్ చేసుకోండి. ఇక్కడ హోల్ ఉంది కదా! ఈ హోల్‌కి అండ్ ఇక్కడ ప్లేట్ స్టార్టింగ్ దగ్గర నుంచి 1 పాయింట్ నుంచి 3 లైన్స్‌కి హోల్ కట్‌గా ఉండాలి. చూడండి చూపించిన విధంగా సేమ్ అలాగే మీ మిషన్‌కి పెట్టుకోవాలి. 1 పాయింట్ అనేది ప్లేట్‌కి ఈ విధంగా కట్‌గా ఉన్న తర్వాత అంటే 1 నుంచి 3 లైన్‌కి హోల్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇలా ఉన్న ప్రతి మిషన్‌కి ఈ పాదాలు సెట్ అవుతాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో మిషన్ నేమ్స్ చెప్తున్నారు. జాక్ మిషన్, మెరిట్ మిషన్, షీలా మిషన్, చాలా మిషన్ నేమ్స్ కామెంట్ చేస్తున్నారు. అందరికీ ఒకటే చెప్తున్నాను నేను. నేను చూపించిన విధంగా మీ మిషన్ ఉందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత ఈ 3 పాదాలు ఎలా సెట్ చేసుకోవాలి అండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది 3 ఇన్ 1 పాదం. ఈ పాదాన్ని 3 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇది పీకో పాదము. ఇది నార్మల్ స్టిచ్చింగ్ పడుతుంది అండ్ జిగ్‌జాగ్ ప్యాటర్న్‌లో పడదు. కానీ జిగ్‌జాగ్ మిషన్‌ని ఏ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తదో అలా స్టిచ్ చేస్తుంది. ముందుగా నేను పీకో పాదాన్ని పెడుతున్నాను. పీకో పాదానికి సంబంధించిన ఫుల్ వీడియోస్ నా ఛానల్‌లో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. క్లియర్‌గా చాలా అంటే డ్రెసెస్‌కి, ఎడ్జెస్‌కి అన్నీ కుట్టి మరీ చూపించాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఈ పాదాన్ని బిగించుకునేటప్పుడు మీరు నట్టు టైట్ అయ్యే వరకు పాదాన్ని వదలకుండా బిగించుకోవాలి. ఇలా బిగించుకుంటేనే మీకు కరెక్ట్‌గా పీకో పాదం సెట్ అవుతుంది. లేదా అటు ఇటు వంకరగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు పీకో పాదాన్ని ఈ విధంగా పైకి పెట్టుకోవాలి. నీడిల్ కొంచెం పైకి అనుకున్న తర్వాత పీకో పాదాన్ని పైకి అనుకుని ఫ్యాబ్రిక్‌ని పీకో పాదంలో నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి. స్టార్టింగ్ అప్పుడు ఈ విధంగానే పెట్టుకోవాలి. ఇది ఒక్కో ఫ్యాబ్రిక్ ఒక్కో టైప్‌లో స్టిచ్ చేసుకోవాలి. అన్ని ఫ్యాబ్రిక్స్ ఒకేలాగా స్టిచ్చింగ్ రావు. అంటే సన్నగానే వస్తుంది కానీ మూవింగ్ విధానంలో అంటే కదిలే విధానంలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇది కాటన్ ఫ్యాబ్రిక్. ఈ కాటన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ మీరు కొంచెం లాగుతూ పైన ఈ విధంగా ఫ్యాబ్రిక్‌ని నేను చూపించిన విధంగా పైకి పట్టుకుంటూ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు అంటే ఫ్యాబ్రిక్ సన్నగా మడత పెట్టి సన్నగా కుట్టు వస్తుంది. నేను చూపించిన విధంగా ఫ్యాబ్రిక్ పట్టి స్టిచ్ చేసుకుంటేనే పీకో పాదంతో వర్క్ ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతుంది. ఈ పీకో పాదం జిగ్‌జాగ్ ప్యాటర్న్‌లో స్టిచ్చింగ్ రాదు. స్ట్రెయిట్‌గా అంటే నిదానంగానే కుట్టొస్తుంది. కానీ మడత పెట్టిది సన్నగా ఈ విధంగా సన్నగా వస్తుంది. చాలా బాగా సన్నగా మడత పెడుతుంది ఫ్యాబ్రిక్‌ని. అది సిల్క్, జార్జెట్, కాటన్ ఏ ఫ్యాబ్రిక్ అన్నా సరే ఇంత సన్నగా మడత పెట్టి స్టిచ్ చేస్తుంది. అది స్ట్రెయిట్ కుట్ మాత్రమే పడుతుంది. ఈ వీడియోలో నేను కాటన్ ఫ్యాబ్రిక్‌ని స్టిచ్ చేశాను. ముందు వీడియోస్‌లో స్పేస్ సిల్క్, జార్జెట్టు, క్రేపు ఇలాగా ఫ్యాబ్రిక్స్‌ని స్టిచ్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. కాటన్ ఫ్యాబ్రిక్‌తో అయితే ఈ విధంగా వస్తుంది. సన్నగా మీరు డ్రెస్సెస్‌కి చివర్లను కుట్టుకోవడానికి హ్యాండ్స్‌కి అంబ్రెల్లా, స్కర్ట్స్‌కి అంబ్రెల్లా, డ్రెస్సెస్‌కి కింద సైడు మనం కుట్టుకోవడానికి చాలా సింపుల్‌గా ఫాస్ట్‌గా వర్క్ కంప్లీట్ అవుతుంది. ఈ పీకో పాదం ఉండడం వల్ల మీరు శారీ చివర అంచులు కూడా సింపుల్‌గా కుట్టుకోవచ్చు. ఇది 3 ఇన్ 1 పాదము. ఈ పాదాన్ని నేను చూపించిస్తున్నాను కదా! సో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఆ నట్టుకి మధ్యలో ఈ విధంగా పెట్టుకుని సెట్ చేసుకోవాలి. చాలామందికి ఇది సెట్ చేసుకోవడం కూడా రావడం లేదు. సో వీడియోలో క్లియర్‌గా చూపించాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ 3 ఇన్ 1 పాదాన్ని మనం 3 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అంటే లెఫ్ట్ పైపింగ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ సెంటర్‌లో స్టిచ్చింగ్‌కి యూజ్ చేసుకోవచ్చు.
ఒక్కో బ్లౌజు వర్క్ బ్లౌజెస్‌కి స్టిచ్ చేయడానికి వీలు ఉండదు కదా! సో, రైటు, లెఫ్ట్ 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ నట్టు ఉంటుంది. ఆ నట్టును లూజ్ చేసుకొని పాదాన్ని మనకు కావాల్సిన ప్లేస్‌లో పెట్టుకొని మళ్ళా టైట్ చేసుకోవాలి. ఇది లెఫ్ట్ అండ్ రైటు మనకి ఎలా కావాలితే అలా మూవ్ అవుతది. అండ్ సెంటర్‌లో నార్మల్ స్టిచ్చింగ్ కూడా వేసేసుకోవచ్చు. ఇంకా పాదాలు మార్చిన అవసరం లేదు. వర్క్ బ్లౌజెస్‌కి అండ్ నార్మల్ బ్లౌజెస్‌కి పాదంతో స్టిచ్ చేసేసుకోవచ్చు. అంటే స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు సింగిల్ పాదంతో కొంచెం కదలడము ఫాస్ట్‌గా కదలదు కాబట్టి ఈ 3 ఇన్ 1 పాదం యూజ్ చేసుకోవడం వల్ల మనం వర్క్ బ్లౌజెస్‌ని ఫాస్ట్‌గా పాదాలు మార్చుకోకుండానే సింపుల్‌గా స్టిచ్ చేసేసుకోవచ్చు. జస్ట్ వెనకాల నట్టు లూజ్ అండ్ టైట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ 3 ఇన్ 1 పాదాన్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఎంబ్రాయిడింగ్ ప్లేట్ కూడా చూపిస్తున్నాను. ముందుగా వీడియోని లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. అండ్ ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్, పీకో పాదము, 3 ఇన్ 1 ఫుడ్స్ ఆర్డర్ చేసుకోవాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే. ఈ 3 ఇన్ 1 బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఈ నట్టునే అటు ఇటు జస్ట్ ఇలా మూవ్ చేసుకోవాలి. మూవ్ చేసుకున్న తర్వాత నట్టుని టైట్ చేసేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అయిందో లేదో కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా మూవ్ చేసుకోవాలి బ్యాక్ సైడు. వీడియోలో క్లియర్గా కనిపించలే కాబట్టి పాదం విప్పిన తర్వాత చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ ఇలా మూవ్ చేసుకుంటే అది మీకు అడ్జస్ట్ ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో పెట్టుకున్న తర్వాత టైట్ చేసుకోవచ్చు. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ జస్ట్ పాదాన్ని ఈ విధంగా ప్లేట్ని ఈ విధంగా మూవ్ చేసుకున్న తర్వాత ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా నీడిలు హోల్కి సెంటర్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇది నార్మల్ మిషన్తో చేసిన ఎంబ్రాయిడింగ్. ఇది మొత్తం నార్మల్ మిషన్తో చేసిన ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ ఫుల్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్స్ సంబంధించిన ఫుల్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఎలా స్టిచ్చింగ్ చేయాలా అనేది. ఇది నార్మల్ మిషన్ 10 డేస్ అండ్ 30 డేస్ ఆన్లైన్ క్లాసెస్లో నేర్పించినవి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నార్మల్ మిషన్ 10 డేస్ అండ్ 30 డేస్ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. నార్మల్ మిషన్ ఎంబ్రాయిడింగ్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే కంపల్సరీ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఉండాలి. మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాతే మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి ఉంటుంది. సో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుగానే ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఆర్డర్ చేసుకున్న 7 or 10 డేస్కి వస్తుంది. సో ఆర్డర్ చేసుకున్న తర్వాతే క్లాసెస్లో జాయిన్ అవ్వండి. మొత్తం నార్మల్ మిషన్తో కూడా ఎటువంటి బ్లౌజ్ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ముందుగా కింద న్యూస్ పేపర్ పెట్టుకోవాలి. పైన ఫ్యాబ్రిక్ పెట్టుకుని పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని కింద సైడ్ నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని టైట్ చేసుకుని జస్ట్ మనం నార్మల్ మిషన్తో స్టిచ్ వర్క్ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవచ్చు. కొన్ని మిషన్కి నీడిల్ తగులుతుంది. అప్పుడు నీడిల్ని విప్పుకుని ఆ ఎంబ్రాయిడింగ్ ఫ్రేమ్ని లోపలికి పెట్టుకున్న తర్వాత మళ్ళీ నీడిల్ని బిగించుకోవాలి. నార్మల్ మిషన్తో ఎలా వర్క్ చేయాలో అనేది నా ముందు వీడియోస్లో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఈ 3లో మీరు వేటినైనా ఆర్డర్ చేసుకోవాలనుకున్నా లేదా ఈ 3 ఆర్డర్ చేసుకోవాలనుకున్నా పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.